హే గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వీక్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో నెంబర్ సిస్టంలో సెకండ్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయింది కదా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో నెంబర్ సిస్టమ్ అనే ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది. ఓకేనా? ఆ వీడియో అయితే చూడండి. కౌంటింగ్ డిజిట్స్ మీద వీడియో అయితే కంప్లీట్ చేశాను. ఓకేనా? సో ఇంకా వీడియోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వీక్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ అయితే సజెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. ఫస్ట్ రూల్ చూస్తే మనకి 2కి 4కి 2 పవర్ అన్కే రూల్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ 2కి రూల్ చూసుకున్నాం అనుకోండి. మనకి లాస్ట్ డిజిట్ అనేది లాస్ట్ 1 డిజిట్ అనేది మస్ట్ బి డివైడెడ్ బై 2 అనమాట. ఓకేనా? నెక్స్ట్ 4 తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ 2 డిజిట్స్, ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివైడెడ్ బై 4. ఓకేనా? నెక్స్ట్ 8 తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివైడెడ్ బై 8. ఓకేనా? ఇలా 2 పవర్ n తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ n డిజిట్స్ మస్ట్ బి డివైడెడ్ బై n. ఓకేనా? సో ఇక్కడ 2కి 1 డిజిట్ ఎందుకు తీసుకున్నా అంటే మనకి 2 పవర్ 1 ఎంత అవుతుంది? 2 కదా. సో పవర్లు ఎంత ఉందో అన్ని డిజిట్స్ దేంతో డివైడ్ అవ్వాలి? ఆ నెంబర్తో. ఓకేనా? 2 అనే నెంబర్తో. నెక్స్ట్ 4 అనేది ఏంటిది? 2 స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఈ 4 అనే నెంబర్తో డివైడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ అలాగే 2 పవర్ 3, 8 అంటే 2 పవర్ 3 కదా. అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. ఓకేనా? అలా స్వాన్ వెళ్తే మీరు అది ఏ నెంబర్ అని తీసుకోండి. అది 2 పవర్ n వరకు. ఓకే, 2 పవర్లు ఉందనుకోండి. సో 2 పవర్ n అంటే లాస్ట్ n డిజిట్స్ అనేది ఒక నెంబర్లో n డిజిట్స్ అనేది మనకి 2 పవర్ nతో డివైడ్ అవ్వాలి. ఎంత కాదు, 2 పవర్ nతో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 51 అనేది 2తో డివైడ్ అయితే అవ్వదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 2తో డివైడ్ అవ్వదు. అదే 50 2తో డివైడ్ అయితే అవుతుంది, ఎందుకనేది 0 అనేది ఏ నెంబర్తోనే డివైడ్ అవుతుంది. ఓకేనా? 0 బై ఎనీ నెంబర్ ఏమవుతుంది? 0. ఓకేనా? సో 2తో డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే 2తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్లో ఏమి ఉండాలి? 0, 2, 4, 6, 8. ఓకేనా? అండ్ అలాగే ఒక నెంబర్ 4తో డివైడ్ అయింది అనుకోండి, ఆ నెంబర్ కన్ఫామ్గా 2తో డివైడ్ అవుతుంది. ఓకేనా? ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకోండి, ఇది 4తో డివైడ్ అయింది. సేమ్ ఇదే నెంబరు 4ని మనం ఎలా రాసుకోవచ్చు? ఓకేనా? 2 into 2 అంటే దీంతో డివైడ్ అవుతుంది, దీంతో రెండు కలిసినప్పుడు డివైడ్ అవుతుంది, అంటే ఈచ్ వన్తో కూడా డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అంటే 4తో డివైడ్ అవుతుందంటే 2తో కూడా డివైడ్ అవుతున్నట్టు. అలాగే 8తో డివైడ్ అవుతుందంటే 4తో కూడా డివైడ్ అవుతున్నట్టు. ఓకేనా? 4తో డివైడ్ అవుతున్నట్టు మళ్ళీ 2తో కూడా డివైడ్ అవుతున్నట్టే. ఓకేనా? కన్ఫామ్గా 4 అండ్ 8తో డివైడ్ అవుతుంది, కన్ఫామ్గా 4తో 2తో కన్ఫామ్గా డివైడ్ అవ్వాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 ఫ్యాక్టర్స్ ఏంటి? మనకి 1, 2, 4, 8. అవునా? సో వాటి ఫ్యాక్టర్స్తో ఒక నెంబర్తో డివైడ్ అవుతుందంటే వాటి ఫ్యాక్టర్స్తో కూడా డివైడ్ అవుతుంది అనమాట. అది మీకు ఫ్యాక్టర్స్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందనుకోండి 372, ఇది 8తో డివైడ్ అవుతుందా లేదా అంటే ఈ 3 ఒక 1, 2, 4 ఇది 8తో డివైడ్ అవుతుందా లేదంటే లాస్ట్ 3 డిజిట్స్ డివైడ్ అయితే సరిపోతుంది. 372/8 ఇది డివైడ్ అయితే 8 4 32 ఏముంటుంది? 5, 2. ఇది 8 6 48. సో డివైడ్ అవ్వదు. సో ఈ నెంబరు 8తో డివైడ్ అవ్వదు. ఓకేనా? సో అట్లా అనమాట. మీరు ఇచ్చిన నెంబర్ని ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు రూల్ తెలుసుకున్నారు, రీజన్ కూడా తెలుసుకోవాలి కదా.
అండ్ మనం రీజన్ చెప్పకుండా రూల్ చెప్పకూడదు ఫస్ట్, ఓకేనా. సో రీజన్ ఏంటంటే చూడండి, ఒక నెంబర్ ఉందనుకోండి, నెంబర్ వచ్చేసరికి XYZ, ఓకేనా. సో ఇది నెంబర్ అనమాట, అంటే ఇది 3, 4, 2 అనుకోండి, ఓకేనా. సో ఎక్స్ అంటే ఏంటి, x ఇంటూ 100, ఓకేనా. x ఇంటూ 100 అంటే దట్ డజంట్ మీన్ x is 3 into 100, ఓకేనా. నెక్స్ట్ y ఇంటూ 10 ప్లస్ y ఇంటూ ప్లస్ 4 ఇంటూ 10 అనమాట మీనింగ్, ఓకేనా. నెక్స్ట్ z ఇంటూ 1 z ప్లస్ z ఇక్కడ 2 ఇంటూ 1 2, ఓకేనా. అర్థమైందా? అట్లా మనం ఇది రాసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఇది మొత్తం 2తో డివైడ్ అవ్వాలనుకున్నాను, ఈ నెంబర్ మొత్తం 2తో డివైడ్ అవ్వాలనుకున్నాను. 100 అనేది 2తో డివైడ్ అయింది కదా. సో 100 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది 2తో డివైడ్ అయింది అనుకోండి, దీని పక్కన నువ్వు ఎంతైనా పెట్టుకో, 4 పెట్టుకో, 5 పెట్టుకో, 6 పెట్టుకో, ఎంతైనా పెట్టుకో, ఇది 2తో డివైడ్ అవుతుంది, ఓకే. ఈ నెంబర్ 400 కానీ 600 కానీ, ఓకేనా, ఏదైనా 2తో డివైడ్ అవుతుంది. సేమ్ అలాగే 10 కూడా 2తో డివైడ్ అయింది. సో లాస్ట్ ఒక్క డిజిట్ మాత్రం 2తో డివైడ్ అయింది అనుకోండి, సో ఆ ఇచ్చిన నెంబర్ మొత్తం 2తో డివైడ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మీకు 40 ప్లస్ 56 ఉందనుకోండి, ఓకేనా. ఇది 8తో డివైడ్ అవుతుందా చూడండి, ఇది 8 5 40 డివైడ్ అవుతుంది, 8 7 56 డివైడ్ అవుతుంది. సో ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది, ఓకేనా. అలాగే 40 ఇంటూ 56, ఇది 8 ఉంది, 8 5 40, సో ఆటోమేటిక్గా ఈ నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది. లేదా ఇక్కడ 50 పెట్టుకోండి, 8 5 40, సో ఆటోమేటిక్గా ఈ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. కావున చూడండి 2000, 40 ఇంటూ 50 అంటే 2000 డివైడ్ బై 8. సో చూస్తే 8 2 16, 4 0 ఉంటుంది, 8 5 40 0, సో డివైడ్ అవుతుంది కదా, ఓకేనా. ఒక మల్టిప్లికేషన్లో ఉంటే ఒక నెంబర్తో డివైడ్ అయితే చాలు, ఆటోమేటిక్గా దాన్ని ఏ నెంబర్ మల్టిప్లై చేస్తున్నా ఆ నెంబర్ అయితే డివైడ్ అవుతుంది, ఓకే. ఎడిషన్లో ఉంటే మాత్రం ఆ 2 నెంబర్స్ డివైడ్ అవ్వాలి, అప్పుడు మాత్రం డివైడ్ అవుతుంది, ఓకేనా. దీన్ని బట్టి అర్థమైంది, లాస్ట్ డిజిట్ ఒకటి 2తో డివైడ్ అయితే డివైడ్ అయ్యట్లు. అలాగే ఇప్పుడు x ఇంటూ 100 ప్లస్ y ఇంటూ 10 ప్లస్ z డివైడ్ బై 4, ఓకేనా. సో ఇప్పుడు 100 బై 4 అంటే డివైడ్ చేస్తుంది, ఓకేనా, కానీ 10 బై 4 డివైడ్ అవ్వదు, ఓకేనా. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాయన్నీ డివైడ్ అవుతాయి, ఓకేనా. 100 అయిందంటే 1000 అవుతుంది, 2000 అవుతుంది, 3000 అవుతుంది, ఎన్ని 10,000 కూడా అవుతుంది. సో ఇక్కడ ఈ 2 డిజిట్స్ మాత్రం డివైడ్ అయితే సరిపోయింది, ఓకేనా. సో YZ అనేది 4తో డివైడ్ అయితే ఆ నెంబర్ 4తో డివైడ్ అవుతున్నట్టు, ఓకేనా. సో అట్లానే మీరు ఇక్కడ ఏ తీసుకోండి, 1000కి a ఇంటూ 1000 ప్లస్ x ఇంటూ 100 ప్లస్ y ఇంటూ 10 ప్లస్ z డివైడ్ బై 8 అనుకున్నాం అనుకోండి, ఓకేనా. సో 1000 బై 8 ఇది డివైడ్ అయింది, ఎందుకంటే 125తో 1000 వచ్చింది కాబట్టి. సో ఇక్కడ 1000 డివైడ్ అయిందంటే 10,000 1 lakh ఏదైనా డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే సరిపోయింది, ఓకేనా. ఇది x YZ, ఓకే, అర్థమైందా. ఇక్కడ 100 ఇంటూ x అంటే x 100 y 10 ప్లస్ z, ఇది 3 8తో డివైడ్ అయితే సరిపోద్ది, ఓకేనా. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి మీకు 8కి షార్ట్ ట్రిక్ చెప్తాను. XYZ ఉంది కదా, సో XYZ 8తో డివైడ్ అవ్వాలి. మనకి x అనేది ఈవెన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x అనేది 4, ఇది నెంబర్ YZ అనుకోండి, ఓకేనా. సో ఇది YZ 8తో డివైడ్ అయితే సరిపోతుంది అనమాట, YZ 8తో డివైడ్ అయితే సరిపోతుంది, ఓకేనా. అలాగే 3YZ ఇది ఆడ్ అనుకోండి, ఇది ఈవెన్ అనుకోండి, ఈవెన్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ 8తో డివైడ్ అయితే సరిపోతుంది, ఓకేనా. ఆడ్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్కి 4 యాడ్ చేసి అది 8తో డివైడ్ చేసి సరిపోద్ది అనమాట, 8తో డివైడ్ చేసి చెక్ చేస్తే సరిపోద్ది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 456 ఉందనుకోండి, ఇది 8తో డివైడ్ అవుతుందా లేదంటే ఈ 56 ఇది డివైడ్ అవుతుందంటే ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే 4 అనేది 400 ప్లస్ 50 ప్లస్ 6 కదా. సో 400 8తో డివైడ్ అవుతుంది, ఓకేనా. 450 సో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 2 తీసుకుంటే సరిపోయింది. అలాగే 300 తీసుకోవాలి అనుకోండి, ఇదేమవుతుంది 8 3 24,
6 0 8 7 56. సో అంటే ఏముంటుంది 4 ఉంటుంది. సో ఆ 4 ఈ రిమైనింగ్, ఓకేనా, ఈ రిమైనింగ్ వాటికి యాడ్ చేసి అనుకోండి. ఇది 356 అనుకోండి. ఈ 4 యాడ్ చేసి 60/8. సో ఏమవుతుంది 4 రిమైండర్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 356 అనేది 8తో డివైడ్ అవుతాం. ఓకేనా, కౌంట్ చెక్ చేసుకోండి. 8 3 8 4 32, 3 6 ఉంటుంది. 8 4 32, 4 రిమైండర్ వస్తుంది. సో ఇక్కడ కూడా 4 రిమైండర్ వస్తుంది కదా. ఓకేనా, ట్రిక్ ఏంటంటే మనకి ఆ థర్డ్ డిజిట్ అనేది ఈవెన్ ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అయితే సరిపోద్ది. అదే థర్డ్ డిజిట్ అనేది ఆడ్ ఉంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్కి 4 యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటే అది డివైడ్ అవుతుంది అనుకోండి. సో అప్పుడు ఆ నెంబర్ 8తో డివైడ్ అవుతున్నట్టు. ఓకేనా, డివైడ్ అవ్వట్లేదంటే ఆ నెంబర్ 8తో డివైడ్ అవ్వట్లేదు అనమాట. ఓకే, మనకి మ్యాక్సిమం 2 పవర్లో 2 4 8 ఇక్కడ వరకు మ్యాక్సిమం ఎక్కువ ఇస్తాను కాబట్టి ఇక్కడ వరకు కవర్ చేస్తున్నాను. ఓకేనా, 16 ఇస్తే మీకు ఇందాక చెప్పాను 2 పవర్ 4. ఓకేనా, అట్లా చేసుకోవచ్చు. మీకు 2 పవర్ n వరకు చెప్పాను కదా. ఓకేనా, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ అయితే చెప్పాను, మిగతా జస్ట్ కాన్సెప్ట్ చెప్పాను. ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకేనా, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఓకేనా, మీరు 4 నేర్చుకున్నా, 8 నేర్చుకున్నా, 16 నేర్చుకున్నా సిమిలర్గా ఉంటుంది కాబట్టి పెద్ద ఫరక్ పడదు. ఓకే, నెక్స్ట్ చూడండి. రూల్ ఫర్ 5 25 125 5 పవర్ n. చూడండి, 5కి రూల్ ఏంటంటే లాస్ట్ డిజిట్ 5తో డివైడ్ అవ్వాలి. లాస్ట్ డిజిట్ మస్ట్ బి డివైడెడ్ బై 5 అనమాట. ఓకేనా, అదే 25కి అయితే చెప్పండి ఏమవుతుంది, లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివైడెడ్ బై 25. ఓకేనా, అదే 125కి అయితే చెప్పండి, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, లాస్ట్ 3 డిజిట్స్ ఓకేనా మస్ట్ బి డివైడెడ్ బై 125. ఓకేనా, నెంబర్ సిస్టమ్ అనేది లైక్ చాలా ఈజీ కాన్సెప్ట్, కాకపోతే మర్చిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, కొంచెం ఫ్రీక్వెంట్గా రివిజన్ చేస్తుంటే నెంబర్ సిస్టమ్ చాలా ఈజీగా పెట్టవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇట్లా సాల్వ్ 5 పవర్ n తీసుకున్నాం అనుకోండి. సో ఇదేంటిది, లాస్ట్ n డిజిట్స్ మస్ట్ బి డివైడెడ్ బై 5 పవర్ n. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ డిజిట్స్ మస్ట్ బి డివైడ్ బై 5 అంటే ఏముండాలి, లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఇంకే డిజిట్ ఉన్నా 5తో డివైడ్ అవుతుంది. అవును, అంతే కదా. నెక్స్ట్ చూద్దాం, దీనికి ఎందుకు అలా లాజిక్ ఎందుకు వచ్చిందో నెక్స్ట్ ఈ వీడియో చూడండి, ఈ స్లైడ్లో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఉంది, నెంబర్ AB తీసుకుందాం. A × 10 ప్లస్ B × 1. ఓకేనా, 5 చేస్తే 5 10 డివైడ్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఎంత ఉన్నా డివైడ్ అవుతాయి. ఓకేనా, సో అప్పుడు B ఒకటి 5తో డివైడ్ అయితే మనకి ఆ నెంబర్ 5తో డివైడ్ అయినట్టు. ఓకేనా, అలా కాకుండా మనకి ABC తీసుకుందాం. A × 100 ప్లస్ B × 10 ప్లస్ C × 1. ఓకేనా, ఇది డివైడ్ బై 25. 10 అనేది 25తో డివైడ్ అవుతుందా, అవ్వదు. అవునా, 100 అనేది 25తో డివైడ్ అవుతుందా, అవుతుంది. ఓకేనా, 25 1 25 4. సో మనకి ఏమవుతుంది అప్పుడు, BC ఈ 2 డిజిట్స్ 25తో డివైడ్ అయితే మనకి ఇచ్చిన నెంబర్ 25తో డివైడ్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ABCD తీసుకుందాం. A × 1000 ప్లస్ B × 100 ప్లస్ C × 10 ప్లస్ D × 1 డివైడ్ బై 125. మనం 125 రూల్ అని చెప్పుకున్నాం, లాస్ట్ 3 డిజిట్స్ కదా. ఓకేనా, 100 డివైడ్ బై 125 అవ్వదు. సో ఇది కూడా అవ్వదు. అదే 1000 బై 125 అంటే అవుతుంది. 125 1 125.
సో ఇటు సైడ్ అన్నీ డివైడ్ అవుతాయి. సో రిమైనింగ్ బిసిడి ఇవి మూడు మాత్రం 125తో డివైడ్ అయితే ఆ నెంబర్ అనేది 125తో డివైడ్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ డివైడ్ అయ్యేది నెంబర్ ఒకటి తీసుకుందాం, 625. ఇది 5తో డివైడ్ అవుద్దా? యూనిట్ డిజిట్ 5 కాబట్టి కంపల్సరీగా అవుతుంది. నెక్స్ట్ 625 డివైడ్ బై 25. సో ఇది 25 కాబట్టి కంపల్సరీగా 25తో అవుతుంది. నెక్స్ట్ 625 బై 125 ఇది అవుతుంది. 25 అంటే 25 5. సో ఇది 3తో డివైడ్ అవుతుంది. అదే నెంబర్ 520 తీసుకున్నాం అనుకోండి, ఇది 5తో డివైడ్ అయిద్దా? సో లాస్ట్ యూనిట్ డిజిట్ 0 కాబట్టి 5తో అవుతుంది. ఓకేనా? 520 బై 25. సో లాస్ట్ 2 డిజిట్స్ 20 బై 25 డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ 25తో డివైడ్ అవ్వదు. అండ్ అలాగే 3 4 5 2 0 తీసుకున్నాం, డివైడ్ బై 125. ఇది 520 బై 125 డివైడ్ అవుతుందా? అవ్వదు. సో ఆ నెంబరు 125తో డివైడ్ అవ్వదు. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో మనకి ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ చాలా ఈజీ. మనకి ఇప్పుడు కాన్సెప్ట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్లో ఎలా ఇస్తారో తెలియదు. మీకు ఐబీ పేపర్ చూపించాను కదా. సో అక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒక నెంబర్ 125తో డివైడ్ అవుతుందంటే అది 5 క్యూబ్తో డివైడ్ అవుతుందా లేదా, అంటే 5 క్యూబ్తో డివైడ్ అయింది, ఆ నెంబర్ 125తో డివైడ్ అవుతుందా లేదా అని అడిగాడు. ఓకే, అది స్టేట్మెంట్ క్వశ్చన్ లాగా. ఓకేనా? సో మనకి ఈ ట్రిక్ తెలిసినట్టే, అంటే ఈ వీడియో కానీ చూసి మీకు వెంటనే ఈజీగా ఆప్షన్ వెంటనే పెట్టేయచ్చు. లేకపోతే కొంచెం టైం పట్టిద్ది అన్నమాట. పెట్టచ్చు, అది అంత కష్టమే కాదు. మళ్ళీ మనం చూసుకొని పెట్టేంత ఒక 4-5 సెకండ్స్ వేస్ట్ అయినట్టే కదా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రూల్ ఫర్ 3. సో 3కి రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివైడెడ్ బై 3 అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, XYZ. మనకి X ప్లస్ Y ప్లస్ Z అనేది 3తో డివైడ్ అయింది అనుకోండి, ఆ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 తీసుకున్నాం. ఓకేనా? సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది? 6. 6 అనేది 3తో డివైడ్ అవుతుంది. 3 1 జా 3 2 జా. సో 1 2 3 కూడా 3తో డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి ఇలా తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా 3 అనేది 3తో డివైడ్ అయింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 ప్లస్ 2 3 డివైడ్ అయింది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అట్లానే 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చారు అనుకోండి. సో 1 ప్లస్ 2 3తో డివైడ్ అయింది, క్యాన్సిల్. 3 క్యాన్సిల్, 6 3తో క్యాన్సిల్, 9 అనేది క్యాన్సిల్ 3తో డివైడ్ అయింది కాబట్టి. 4 ప్లస్ 5 9. సో ఆ రెండు 3తో క్యాన్సిల్ అయితే అది క్యాన్సిల్ చేద్దాం, డివైడ్ అవుతుంది కాబట్టి. 8 ప్లస్ 7 15. 15 3తో డివైడ్ అయింది కాబట్టి క్యాన్సిల్. సో ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అట్లా చేయొచ్చు. మీరు కావాలంటే చూసుకోండి, 3తో డివైడ్ చేసి చూడండి. 3 1 జా 3 4 జా 3 1 జా 3 1 జా 3 5 జా 3 2 జా 3 2 జా 3 3 జా 3 3 జా. ఓకేనా? సో అట్లా డివైడ్ అవుతుంది. సో మనకి రిమైండర్ ఏం రాలేదు కాబట్టి ఇది నెంబర్ డివైడ్ అవుతున్నట్టు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో మనకి చూసాం, అంటే రూల్ చూసాము. సో ఎందుకు ఆ రూల్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకేనా? నెంబర్ తీసుకుందాం, ABC. A into 100 plus B into 10 plus C into 1 divided by 3. ఓకేనా? సో ఇది 3తో డివైడ్ అయిద్దా? అవ్వదు. ఇది 3తో అవుతుందా? అవ్వదు. ఇది 3తో అవుతుందా? అవ్వదు. అవునా? సో అప్పుడు దీన్ని మనం ఏం రాసుకున్నాం అంటే 99A ప్లస్ A ప్లస్ 9B ప్లస్ B. ఓకేనా? ప్లస్ C డివైడ్ బై 3. సో ఇప్పుడు 99 3తో డివైడ్ అయింది కాబట్టి ఆ 9 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? A ప్లస్ B ప్లస్ C డివైడ్ బై 3. సో ఈ మూడు మాత్రం డివైడ్ అయితే ఆ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. సో ఈ సమ్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ 3 అంటే ఏంటిది? సమ్ ఆఫ్ డిజిట్సే కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ నెంబరే కదా. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇందాక ఎవరికైనా డౌట్ రావచ్చు, సార్ ఇందాక మీరు 4 చేసినప్పుడు B ఉంది ప్లస్ C ఉంది, కానీ మీరు BC డివైడ్ బై 4 అయితే అవుతుంది అని చెప్పారు.
కానీ ఇందాక మీకు ఉంది బిఈసి కదా, బి ఇంటూ 10 ప్లస్ సి. కానీ ఇక్కడ ఏ ఇంటూ 100 ఉందా? లేదు. బి ఇంటూ 100 ఉందా? లేదు. ఏ ఇంటూ 1, బి ఇంటూ 1, సి ఇంటూ 1. సో కాబట్టి అట్లా ఏ ప్లస్ బి ప్లస్ సి. అర్థమైందా? ఇది బి ఇంటూ 10 ఉందంటే బి అనేది 10th ప్లేస్లో ఉండాలి, సి అనేది 1th ప్లేస్లో ఉండాలి. ఇవన్నీ సింగిల్ సింగిల్ కాబట్టి యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఉంది రూల్ ఫర్ 9. సో రూల్ ఫర్ 9 ఈజ్ సిమిలర్ టు రూల్ ఫర్ 3 అనమాట. సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివైడెడ్ బై 9 అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్ 9తో డివైడ్ అయితే లేదంటే ఎట్లా అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అవ్వాలి. 4 + 5 9, ఇది 9. 6 + 3 9, 2 + 7 9, 1 + 8 9. సో 9 పోతుంది కాబట్టి ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? అట్లా అనమాట. మీకు ఏ నెంబర్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ 729, ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుందంటే 9 9. ఓకేనా? 810, ఇది 8 + 1 9, 0 9 9. సమ్ ఆఫ్ డిజిట్స్ 9 ఉంది కాబట్టి 9తో డివైడ్ అవుతుంది. ఓకేనా? 654. సో ఇది 9తో అవుతుంది అంటే 4 9 6. 6/9 అంటే డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ 9తో డివైడ్ అవ్వదు. ఓకేనా? అలా అనమాట. నెక్స్ట్ చూడండి. సో ఇది ఎలా వచ్చిందంటే సేమ్ ఏబిసి తీసుకోండి. ఏ ఇంటూ 100, బి ఇంటూ 10, సి ఇంటూ 1 డివైడ్ బై 9. సిమిలర్గా 99A క్యాన్సిల్ అయింది కాబట్టి ఏ తీసుకుందాం, 9B క్యాన్సిల్ అయింది కాబట్టి బి తీసుకుందాం, C/9. సో ఈ 3 9తో క్యాన్సిల్ అయిందంటే ఆ నెంబర్ కూడా 9తో క్యాన్సిల్ అయ్యింది. సేమ్ సిమిలర్ ఆస్ 3 రూల్ అనమాట. ఓకేనా? సో అక్కడ 3, ఇక్కడ 9. అండ్ ఏదైనా నెంబర్ 9తో డివైడ్ అయిందంటే అది కంపల్సరీగా 3తో డివైడ్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివైడ్ బై 3, divided by 9, then it must be divided by 3. ఓకేనా? సో ఏదైనా నెంబర్ 9తో డివైడ్ అయిందంటే 3తో కంపల్సరీగా డివైడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి రూల్ ఫర్ 6. ఇప్పుడు మనకి రూల్ ఫర్ 6 అంటే 6ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 × 3. ఓకేనా? సో ఏదైనా నెంబర్ 6తో డివైడ్ అవుతుందంటే అది 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. అంటే ఈ 2 రూల్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, 726 తీసుకుందాం. ఓకేనా? ఇది 6తో డివైడ్ అయిద్దా లేదా అని చెక్ చేయాలి. సో ఫస్ట్ ఏం చెక్ చేస్తాం అంటే ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి. సో 2తో అవుతుంది కాబట్టి నెక్స్ట్ 3తో చెక్ చేద్దాం. 7 + 2 9, 9 3తో పోద్ది, 6 కూడా 3తో పోద్ది కాబట్టి ఈ నెంబర్ 6తో డివైడ్ అవుతుంది. ఓకేనా? సో అట్లానే 812, ఈ నెంబరు 6తో డివైడ్ అయిద్దా లేదా చెక్ చేద్దాం. సో 812 అనేది 2తో డివైడ్ అవుద్ది, ఎందుకంటే యూనిట్ డిజిట్ 2 కాబట్టి. ఇది 812 3తో డివైడ్ అయిద్దంటే చూడండి 8 + 2 9, 9 + 1 11. సో 11 3తో డివైడ్ అయిద్దా? అవును. సో ఈ నెంబరు 6తో డివైడ్ అవ్వదు. ఓకేనా? అర్థమైంది కదా? సో అట్లా అనమాట. ఇంకా మీకు ఎనీ అదర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకోండి, ఇది 4 రూల్ × 3 రూల్, ఈ 2 రూల్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 56 వస్తే మీకు 7 రూల్ 8 రూల్. మీకు 7 రూల్ నేను ముందు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో 7 11 13. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటాయి మనం ఇప్పుడు చెప్పిన వాటికంటే. సో ఆ రూల్స్ అయితే మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీకు 17 అనుకోండి, 17కి అయితే రూల్ 8 రూల్ 9 రూల్. ఓకేనా? తర్వాత 54 అనుకోండి, ఇంకేమో 9 రూల్ 2 రూల్. ఓకేనా? నెక్స్ట్ 3 రూల్ అంటే 9తో అవుతుంది కాబట్టి కన్ఫామ్గా 3తో కూడా అవుతుంది. ఓకేనా? అట్లా 59 అంటే లైక్ 9 × 6 కదా, 9 రూల్ 6 రూల్, 6 రూల్ అంటే 2 రూల్ 3 రూల్ కదా. అట్లా 18 అంటే 9 రూల్ 2 రూల్. ఓకేనా? ఇంకా 24 అంటే 4 రూల్ 8 రూల్ 3 రూల్. ఓకేనా? అర్థమైందిగా? సో అట్లా వాటి ఏ నెంబర్ అని ఇవ్వండి, ఆ నెంబర్కి మనకి
బేస్డ్ ఆన్ అంటే మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఏ రూల్స్ యూస్ చేయాలో అర్థం అయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో వాడు ఇచ్చిన నెంబరు మనకి ఇంపార్టెంట్ కాదు, మనకి చూడంగానే మనకి అంటే 872 ఇవ్వగానే మనకి 8 అండ్ 9 రూల్ యూస్ చేయాలని ఐడియా వచ్చిందంటే అయిపోయినట్టే, ప్రాబ్లమ్ సాల్వ్డ్. 56 ఇవ్వగానే 7 8 గుర్తు రావాలి. ఓకేనా. సో అలా చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఇన్ ఏ 7-digit నెంబర్ 89476*2, what is the smallest possible value of star such that the number is divisible by 8? ఓకేనా. సో మనకి ఈ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవ్వాలంట. సో మనకి ఇదంతా అవసరం లేదు, లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుందాం. ఓకేనా. థర్డ్ డిజిట్ ఈవెన్, సో ఇది కానీ తీసేసి ఈ 2 తీసుకోవాలి. మనకి ఏమన్నాడు, స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఉన్నాడు. ఓకేనా. సో 0 పెడితే అవ్వదు, 0 ఆప్షన్లో కూడా ఇవ్వలేదు కాబట్టి 1 పెడితే 8తో అయితే అవ్వదు, 2 పెడితే అవుతుంది అవ్వదు, 3 పెడితే అవుతుంది. ఓకేనా. 32 అనేది 8తో అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద 8-digit నెంబర్ 1 2 3 4 5 6 xy is divisible by 8, then the total possible pair of x, y are. చూడండి మనకి ఇది మొత్తం 8తో డివైడ్ అవ్వాలన్నమాట. సో థర్డ్ డిజిట్ కూడా ఈవెన్ ఉంది కాబట్టి ఇది మొత్తం అవసరం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ 8తో డివైడ్ అయితే సరిపోద్ది. సో ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. నార్మల్గా 0 8 డివైడ్ అయ్యేది కదా, సో ఇక్కడ నుంచి 96 వరకు, ఎందుకంటే ఇది మనకి మ్యాక్సిమం 99 కదా, సో 96 వరకు తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి, 12 పేర్స్ ఉంటాయి. ఓకేనా. అంటే 8 16 24 32 అట్లా 96 వరకు, అంటే 8 1 8 8 12 96 12. అండ్ ఎక్స్ వై అనేది 0 0 అయితే 8తో డివైడ్ అయ్యింది, 8 0 0నే కదా. సో మొత్తం ఇది ఒక పేరు. సో మొత్తం ఎన్ని పేర్స్, ఇక్కడ 12 ఇక్కడ 1, సో ఎన్ని పేర్స్, 13 పేర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An integer is divisible by 16 if and only if its last digits are divisible by 16. సో లాస్ట్ ఎన్ని డిజిట్స్ డివిజిబుల్ బై అంటే ఎన్ని డిజిట్స్ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 16తో డివైడ్ అవుతుంది అని అడిగారు. 16 అంటే ఎంత, 2^4. సో లాస్ట్ 4 డిజిట్స్ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 16తో డివైడ్ అవుతుంది అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8? సో 8తో డివిజిబుల్ అవ్వని నెంబర్ చూడండి. ఇక్కడ మనకి థర్డ్ డిజిట్ ఈవెన్ ఉంది, సో ఇది 8 డివైడ్ అవుతుంది కాబట్టి ఇది డివైడ్ అవుతుంది, సో ఇది కాదు ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఈవెన్ ఉంది, ఈ 2 డిజిట్స్ 8తో డివైడ్ అవుతాయి అవ్వవు, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి 44కి 4 యాడ్ చేస్తే 48, సో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి 44కి 4 యాడ్ చేస్తే 48 డివైడ్ అవుతుంది, సో ఆప్షన్ సి ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఓకేనా. సో అట్లా చెక్ చేసుకొని ఆన్సర్ చేయటం ఈజీనే అవుద్ది. ఇక్కడ 44 చూశారనుకో, ఇది ఆటోమేటిక్గా 2 డివైడ్ అవ్వండి వెంటనే చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేయచ్చు, ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ కే సో దట్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6? ఓకేనా. ఇక్కడ కేలో ఏ వాల్యూ పెడితే ఈ నెంబర్ 6తో డివైడ్ అవుద్ది అని అడిగాడు. ఓకేనా. చూడండి 2172 7924 కే అనేది కంపల్సరీగా ఈవెనే ఉండాలి, ఎందుకంటే 6 అనేది 2 and 3 రూల్స్ కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు కే అనేది ఈవెన్ ఉండాలి. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం. 2 + 1 3 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 7 + 2 9, 3 పోతే 1 ఉంటుంది. ఓకేనా. సో 1 + కే అనేది 3 or 6 or 9. ఓకేనా, ఎందుకంటే 3తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది ఉంది, కే అయ్యే వాల్యూ ఉంది, 6 ఒకటే ఉంది, సో ఆప్షన్ బి ఈజ్ ద 6 అంటే ఒక్క నిమిషం, 6 అవ్వదు. సో 1 + కే అనేది 3 or 6 or 9 అవ్వాలి.
సో కే అనేది ఏమవుతుంది 2 ఆర్ 5 ఆర్ 8. సో ఆప్షన్లో ఏముంది 2. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ ఇది మనకి 0 కానీ 6 కానీ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అవ్వాలి. మనకి ఇచ్చిన ఆప్షన్లో అన్నీ అయ్యే ఉన్నాయి. సో నెక్స్ట్ 3 రూల్ అప్లై చేయాలి. ఇక్కడ వరకు 3 రూల్ అప్లై చేస్తే 1 ఒక్కటే రిమైన్ ఉంటుంది. సో 1 ప్లస్ కే అనేది 3తో డివైడ్ అవ్వాలంటే 3 అవ్వాలి, లేదా 6 అవ్వాలి, లేదా 9 అవ్వాలి. ఓకేనా, సో అప్పుడు కే అవ్వాలి, 2 అవ్వాలి, 5 అవ్వాలి, 8 అవ్వాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి. సో ఈ మూడిట్లో ఆప్షన్లో ఉన్నది ఏంటి 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 25. 25తో డివైడ్ అవ్వాలంటే 10 అవ్వదు, 55 అవ్వదు, 75 అవుతుంది, 40 అవ్వదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే the 5-digit number 45YZ0 is divisible by 40. What is the maximum possible value of Z plus Y? చూడండి, ఈ నెంబర్ 40తో డివైడ్ అవ్వాలనుకోండి. సో 0 ఉంది కాబట్టి 0 ఉంటే లాస్ట్లో 0 కన్ఫామ్ అవ్వాలి. సో నెక్స్ట్ రిమైనింగ్ ఈ నెంబర్ 4తో అయితే సరిపోతుంది. ఓకేనా, సో 4తో డివైడ్ అవ్వాలంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ అయితే సరిపోయింది కదా. సో YZ అనేది 4తో అవ్వాలి. సో ఈ రెండు మ్యాక్సిమం ఉండాలి. సో 2 డిజిట్ మ్యాక్సిమం నెంబర్ అంతా 99. ఇది 4తో డివైడ్ అయితే అవ్వదు. సో ఏం చేద్దాం, 98 చేద్దాం. 98 అనేది 4తో డివైడ్ అయితే అవ్వదు. ఓకేనా, ఇటు సమ్ ఎంత 18, ఇటు సమ్ 17 అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేద్దాం, 97 అవ్వదు. ఓకేనా, సో ఇటు సమ్ ఎంత 16. ఓకేనా, సో మనం నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం అంటే ఇటు సైడ్ ఒకటి డిక్రీజ్ చేద్దాం 16 రావడానికి. ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ ఒకటి డిక్రీజ్ చేద్దాం, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 88 చేద్దాం. 88/4 అంటే ఇది డివైడ్ అవుతుంది. ఓకేనా, సో ఏమవుతుంది 8 + 8 అనేది 16. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే మనం సబ్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ 18 వచ్చినప్పుడు ఒకటి డిక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ రెండో డిక్రీజ్ చేసినప్పుడు ఇక్కడే ఇటు సైడ్ కూడా డిక్రీజ్ చేద్దాం, 16 వస్తుంది కదా, 88 కూడా. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ అన్నప్పుడు. ఓకేనా, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ. సో ఇది కూడా అవ్వకపోతే నెక్స్ట్ ఏం వస్తుంది మనకి 7, 8, 9, 6. సో అట్లా అంటే అటు ఒకటి ఇటు ఒకటి డిక్రీజ్ చేసుకుంటే 15 కంటే తక్కువ రాదు, అంటే లైక్ 7, 8, 9, 6 ఇంక దీనికంటే ఇంక్రీజే అవ్వాలి, దీనికంటే తక్కువ వాల్యూస్ రావాలి, ఎందుకంటే 15 నుంచి 18 వరకు ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 5? ఓకేనా, 2తో 5తో డివైడ్ అయితే అంటే లాస్ట్లో ఎంత ఉండాలి, 0 ఉండాలి. 2తో అండ్ 5తో అవ్వాలంటే రెండు ప్రైమ్ కాబట్టి ఆ నెంబర్ 10తో అవ్వాలి. 10th అయ్యే నెంబర్ ఇది ఒకటే. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద లోయెస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ C minus B such that 7-digit number 1738B9C is divisible by 12. సో మనకి నెంబర్ ఏమి ఇచ్చాడు 1738B9C, ఇది 12తో డివైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో 12 అంటే ఎంత 3 and 4తో డివైడ్ అవ్వాలి. ఓకేనా, సో 4తో డివైడ్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమొస్తుంది 1C. సో ఇక్కడ మనకు C ప్లేస్లో ఏమేమి పెడితే వస్తుంది, C ప్లేస్లో 2 పెడితే డివైడ్ అవుద్ది. ఓకేనా, లేదా 6 పెడితే డివైడ్ అవుద్ది. ఓకేనా, Cకి 2 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను C అనేది 2 తీసుకొని చేస్తాను. సో 2 తీసుకుంటే మనకి 3తో డివైడ్ అవుద్ది లేదా చూద్దాం. ఓకేనా, 3తో అవుద్ది, ఇది 3తో అవుద్ది. సో ఇక్కడ B వాల్యూస్ వస్తాయి, 0 వస్తుంది, లీస్ట్ పాసిబుల్ వాల్యూ 0. ఓకేనా, నెక్స్ట్ 3, 6, 9 ఈ 3 వస్తాయి. అదే C అనేది 6 తీసుకొని చేస్తాను, 1738B96. ఓకేనా, ఇది 3తో చేస్తే 3తో క్యాన్సిల్ అవుద్ది, ఇది 3తో క్యాన్సిల్ అయింది, ఇది 3తో క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఏమవుద్ది 6 వరకు క్యాన్సిల్ అయింది, 1 ఉంటుంది. సో
1 plus b is equal to 0, 3 or 6 or 9. ఓకేనా. సో 0 తీసుకున్న 8 వచ్చింది కాబట్టి 0 తీసేస్తే b is equal to 2, 5 or 8. ఓకేనా. చూడండి మనకు ఆప్షన్లో 0 లేదు. సో C2 B2 తీసుకోకూడదు. ఓకేనా. సో ఇది తీసేస్తే నెక్స్ట్ 6. సో లీస్ట్ పాసిబుల్ వాల్యూ అవుతుంది C6 B5. సో 1 అనేది లీస్ట్ పాసిబుల్ వాల్యూ వస్తుంది. అవునా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇట్లా మనం వెరిఫై చేసుకొని చెక్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. Ram gives a 6-digit number to Shyam to check the divisibility. Shyam tells Ram that the number is divisible by 57. Shyam asks Ram, if we rearrange the digits of this number in descending order, then by which number will it be divisible by అని కింద ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ నెంబర్ డిసెండింగ్ ఆర్డర్లో చేస్తే మనకి ఆ నెంబర్ దేంతో డివైడ్ అవుద్ది అని అడిగాడు. ఓకేనా. చూడండి డిసెండింగ్ ఆర్డర్లో వద్దాం. 8, 6, 4, 3, 2, 1. సో 1 ఉంది కాబట్టి 2తో అవుతాం. నెక్స్ట్ 3తో ఇద్దాం. చూడండి 3తో అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 3తో అవ్వకపోతే మనం 19తో 17తో చెక్ చేసుకోవాలి. ఓకేనా. మీకు 19 డివిజిబిలిటీ రూల్ కూడా చెప్తాను ముందు క్లాసెస్లో. ఓకేనా. నెక్స్ట్ చూడండి 11th ప్రాబ్లం. Which digit should come in the place of star and dash respectively if the 7-digit number is divisible by 8 and 5. సో 8 and 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ ఏమై ఉండాలి? 40 అయి ఉండాలి. ఓకేనా. సో మనకి ఆ 2 digits లాస్ట్లోనే వచ్చినాయి కాబట్టి 4 and 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ రెండు కోప్రైమ్స్ కదా, కోప్రైమ్స్కి మనకి ఒకటే వస్తుంది అనమాట. ఓకేనా. 1 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రైమ్స్కి కోప్రైమ్స్కి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. రీప్లేస్ స్టార్ బై ద స్మాలెస్ట్ డిజిట్ సో దట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఓకేనా. సో ఈ నెంబర్ ఇచ్చి స్మాలెస్ట్ డిజిట్స్ ఈ ప్లేస్లో పెట్టమన్నారు. ఓకేనా. సో అది అయితే ఆ నెంబర్ 6తో డివైడ్ అవ్వాలి. 6 అంటే 2తో అవ్వాలి, 3తో అవ్వాలి. సో ఇక్కడ మనకి 1 తీసుకోకూడదు, 3 తీసుకోకూడదు. నెక్స్ట్ స్మాలెస్ట్ డిజిట్ 2 తీసుకుందాం, ఎందుకంటే 2తో డివైడ్ అవ్వాలి కాబట్టి. ఇది 2, ఇది 2 తీసుకుంటే 3, 7, 9, 3, 6, 9, 3తో డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 పెట్టుకుంటే స్టార్ ప్లేస్లో ఆ నెంబర్ అనేది 6తో డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా కష్టపడి మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాను. ఓకేనా. సో జాబ్ని మేనేజ్ చేస్తూ, వర్కింగ్ అవర్స్ మేనేజ్ చేస్తూ మీ క్లాసెస్ కూడా చేస్తుంటే సో యూ షుడ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్. ఓకేనా. మా ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఈ ప్రాబ్లం చూద్దాం. ఏ 6-digit నెంబర్ 11p 9q is divisible by 24. Then the greatest possible value for pq is. సో pqకి గ్రేటెస్ట్ పాసిబుల్, pq అంటే ఐ మీన్ ప్రొడక్ట్ ఆఫ్ pq ఇచ్చి ఉంటాడు. ఓకేనా. చూద్దాం. ఈ నెంబరు 24తో డివైడ్ అవ్వాలంటే మనకి దేంతో డివైడ్ అవ్వాలి? 3తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి. ఓకేనా. సో 8తో డివైడ్ అవ్వాలంటే ఏమవ్వాలి? 9q4. ఓకేనా. ఇది 8తో డివైడ్ అవ్వాలంటే ఇది ఆడ్ కాబట్టి ఈ q4కి 4 యాడ్ చేద్దాం అంటే q8. ఓకేనా. గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నమాట. ఇది 8తో డివైడ్ అంటే ఇక్కడ q గ్రేటెస్ట్ పాసిబిలిటీ ఏమవుతుంది? 8 అవుతుంది. ఓకేనా. సో దీన్ని 8 తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 3తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 9, 9, ఇక్కడ 3 పోతే 1, సో ఏమవుతుంది? 2 ఉంటుంది. సో 2 + p అనేది గ్రేటెస్ట్ పాసిబిలిటీ ఏమొస్తుంది? ఇక్కడ 9 వస్తుంది. ఓకేనా. సో p అనేది ఏమొస్తుంది? 7 గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ. సో p అనేది 7, q అనేది 8. మనకి p ఇంటూ q అవుతుంది. సో 8 × 7 = 56. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 2, 5, 10, 11. సో కింద ఇచ్చే ఆప్షన్లో
2, 5, 10, 11తో డివైడ్ అయ్యేది 0 ఒకటే, ఇంకే నెంబరు వాటన్నిటితో డివైడ్ అవ్వదు. 2 అయితే 2 ఇది ఒక్కటే 2తో డివైడ్ అయ్యింది, ఇంకే నెంబర్ డివైడ్ అవ్వవు కదా దేంతో. సో 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The 5-digit number 725YZ is divisible by 15. What is the maximum possible value of the product of Y and Z? సో మనకు Y ఇంటూ Z ఎంత అయిద్దని అడిగాడు. ఎప్పుడు ఈ 725YZ అనేది 15తో డివైడ్ అయితే. చూడండి 15తో డివైడ్ అంటే ఏమవుతుంది, 5తో అండ్ 3తో డివైడ్ అవ్వాలి, అవునా. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. మధ్యలో అడుగుతున్నారని ఫీల్ అవ్వద్దు, ఓకేనా. సో మాకు ఇంత కష్టపడి మేము కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి వర్కింగ్ అవర్స్ మేనేజ్ చేసుకుంటూ మీ కంటెంట్ మేనేజ్ చేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని, ఓకే. సో చూడండి మనకి మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అని అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అంటే ఇలా 5తో డివైడ్ అవ్వాలంటే జెడ్ ఏం అవ్వాలి, 0 కానీ 5 కానీ అవ్వాలి, ఓకేనా. జెడ్ 0 అయితే వైజెడ్ అని 0 అవుతుంది. సో 0 పాసిబిలిటీ లేదు. సో జెడ్ ఏమవుతుంది, 5 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు 3తో అవుద్దా లేదు చూద్దాం. 15 ప్లస్ 3 ఇంటూ 5 పెట్టండి, 5 అయింది. ఇది 10 అంటే 9 3తో పోయింది 1 ఉంటుంది. సో 1 ప్లస్ వై అనేది మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అంటే 9 అవ్వాలి, ఓకేనా. థర్డ్కి డివిజిబుల్ మ్యాక్సిమం 1 డిజిట్ నెంబర్ వై 9 కదా, ఓకేనా. 9 తీసుకుంటేనే ఇది సింగిల్ డిజిట్ వస్తుంది, అదే 12 తీసుకుంటే 11 వస్తుంది. ఇక్కడ ఒక్క డిజిట్ 2 డిజిట్స్ రాకూడదు కదా, ఓకేనా. సో వై ఈజ్ ఈక్వల్ టు 8, జెడ్ అనేది 5, వై అనేది 8. సో వైజెడ్ ఏమవుతుంది, 8 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో అది ఈ వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ డే క్లాసెస్, ఓకే. సో మళ్ళీ అడుగుతున్నాను, మన ఛానల్ని వీలైన అంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ గైస్. అలాగే ప్యాటర్న్ చేంజ్ అయిందని చెప్పేసి బాధపడద్దు. సో మీరు హార్డ్ వర్క్ అయితే చేయండి, వేకెన్సీస్ అయ్యే ఉంటాయి కదా. సో ఆ వేకెన్సీస్లో ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో వారికే జాబ్స్ వస్తాయి అన్నమాట. ప్యాటర్న్ మీకు ఒక్కరికి కాదు అందరికీ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, చదువుతూనే ఉండండి. షూర్లీ వన్ డే హార్డ్ వర్క్ పేస్, ఓకేనా. కన్ఫామ్గా మీరు హార్డ్ వర్క్ చేస్తుంటే కన్ఫామ్గా వన్ డే మీరు కన్ఫామ్గా సక్సెస్ అవుతారు, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.